77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సర్పంచులను ఎంపిక చేశారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 9 గ్రామ పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దాంట్లో నూజివీడు మండలం ఏలూరు జిల్లాకు చెందిన రావిచర్ల గ్రామ సర్పంచ్ను ఉత్తమ సర్పంచ్గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దానిలో భాగంగా నిన్న అవార్డును ప్రదానం చేశారు. ప్రజెంట్ మనతో కాపా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు బిగ్ టీవీ నుంచి కంగ్రాచులేషన్స్ ఉత్తమ సర్పంచ్గా ఎంపికైనందుకు. అంటే ఏ ప్రాతిపదికన మీకు ఈ అవార్డు లభించింది? ఏదైతే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2026 మాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఉత్తమ సర్పంచ్ అవార్డుకి ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారికి, అట్లాగే కమిషనర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరి అందరూ కూడా అట్లాగన్నా డిపిఓ గారికి, మా పంచాయతీరాజ్ సిబ్బందికి, ప్రజలందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవార్డు రావడానికి నేను చాలా కష్టపడ్డాను. మరి ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి ఉత్తమ సర్పంచ్ల అవార్డులు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసి మరి మాకు ఈ అవార్డుకి ఆహ్వానించి రాత్రి జరిగినటువంటి ప్రోగ్రాంలో నాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు కేంద్ర మంత్రివర్యుల ద్వారా నేను తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఒక గ్రామ సర్పంచ్గా నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఏమైతే పంచాయతీలు నిధులు ఇస్తూ ఉన్నాయో ఆ పంచాయతీలని నేను ప్రతి ఒక్క రూపాయిని కూడా గ్రామ అవసరాల నిమిత్తం పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలకు ఏమైతే అవసరాలు కావాలి, మనకి ఏమైతే ప్రజలందరూ ఆనందంగా శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా నేను సుమారు 10 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉన్నాను. మరి ఈ 10 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ కావాల్సినటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, అట్లాగే ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి గ్రీన్ అండ్ క్లీన్ ఏదైతే చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ల ద్వారా కలెక్ట్ చేసి దాన్ని ఒక ఎరువుగా ఒక ఆదాయంగా మలిచే దాంట్లో కానివ్వండి, ఏదైతే గ్రామ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా మనం మరి అభివృద్ధి చేయాలనే దాంట్లో నేను ముఖ్యంగా రావిచర్ల గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయిని కూడా నేను ఈరోజు ఎక్కడా కూడా మరి నిధులు దుర్వినియోగం చేయకుండా పంచాయతీ అభివృద్ధి కోసం నేను పనిచేయడం జరిగింది. ఈరోజు నాకు ఈ ఉత్తమ అవార్డు వచ్చిందంటే ఏదైతే పిల్లలకి ఈరోజు చదువుల్లో కానివ్వండి, అట్లాగే ఈ గ్రామానికి కావాల్సినటువంటి మరి శుభ్రత పరిశుభ్రం కానివ్వండి, అట్లాగే మరి ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నేను రైతులకి ప్రజలకి ఏ కావాలో అవన్నింటిని కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు పల్లెటూర్లు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి వాళ్ళ పల్లెల్ని అభివృద్ధి చేయాలనే ఎంత పట్టుదలగా ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంను కూడా మేము తప్పనిసరిగా గ్రామంలో అమలు చేసి మరి ఎస్సీలు, బీసీలు, మైనారిటీసులు అందరినీ కూడా మరి ఈరోజు ఒక గ్రామంలో మరి భారతదేశంలోకే రావిచర్ల గ్రామాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో నా వంతు పనిచేస్తూ ఉన్నాను. మీకు ఈ అవార్డు రావడంలో మీ గ్రామ ప్రజల పాత్ర కానీ వారు మీకు ఏ విధంగా సహకరించారు, వారికి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఒక గ్రామం అభివృద్ధి చెందాలి, గ్రామంలో ఈరోజు ఏ కార్యక్రమమైన ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయాలంటే సర్పంచ్, గ్రామ ప్రజలు, మరి పంచాయతీ సిబ్బంది అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే గ్రామానికి అభివృద్ధి చెందుద్ది. ఈరోజు నా గ్రామానికి అవార్డు వచ్చిందంటే ముఖ్యంగా ప్రజలు కూడా ప్రతి ఒక్క బజార్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా నాకు సహకరించారు. గ్రామాభివృద్ధికి ప్రజలు కూడా సహకరించారు. అట్లాగే అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అందరూ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి, అట్లాగే మండల స్థాయి, డివిజనల్ స్థాయి అధికారులు, రాష్ట్ర మరి అధికారులు కూడా మాకు సహకరించబట్టే నేను ఈ అవార్డు తీసుకున్నాను. అట్లాగే 2014 నుంచి 2019 వరకు కూడా మా ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఆయన 15 పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్రామానికి ఏదైతే భారతదేశంలోనే గ్రామ పంచాయతీలు నెంబర్ 1గా తీర్చిదిద్దడం కోసం ఆయన కష్టపడ్డారు. ఆయన దాంట్లో నేను ఆ రోజు ప్రతి ఒక్క బజార్ కూడా నేను పూర్తిగా సీసీ రోడ్లు కానివ్వండి, అట్లాగే ఎల్ఈడి లైట్లు కానివ్వండి, అట్లాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కానివ్వండి, ఎక్కడ కూడా
మరి 100% కూడా అమలు చేసినటువంటి గ్రామం రావుచర్ల గ్రామం. ఆ రోజు ఏదైతే మన లోకేష్ గారు మరి నాకు ఇచ్చినటువంటి సహాయం కానివ్వండి, ఆ రోజు పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులతో ఈరోజు రావుచర్ల గ్రామాన్ని బ్రహ్మాండంగా నేను తీర్చిదిద్దడానికి అవకాశం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉన్నటువంటి మాకు మరి మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మా నూజివేడు ఈరోజు మా మినిస్టర్ గారు కొలిసి పార్థసారథి గారు, ఎంపీ గారు కూడా మరి మా పుట్టం మహేష్ గారు కూడా ఫండ్స్ ఇవ్వటం వల్ల గ్రామాలని ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే మరి నిర్దేశంతో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఒక గ్రామాన్ని నేను మరి ఆంధ్రప్రదేశ్లో టాప్ 10లో రావుచర్ల గ్రామాన్ని ఉంచాను. ఎక్కడి నుంచి కూడా ఎవరి నుంచి కూడా నిధులు తీసుకోకుండా, సందాలు తీసుకోకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి 100% పంచాయతీల నుంచి పన్నులు వసూలు చేయటం కానివ్వండి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని కూడా ఈ రెండింటిని మిక్స్ చేసి వీటికి తోడు ఎక్కడైనా కూడా నేను కూడా నా నిధులతో కూడా ఈ యొక్క గ్రామాన్ని సుందరవందనంగా తీర్చిదిద్దాను. రావుచర్ల గ్రామం వస్తే మీరు ఈ భారతదేశంలో ఏ ఒక్క గ్రామం కూడా, ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చేయటంలో ముఖ్య పాత్ర ప్రజల్ని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయటం. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది నేను చేశాను నా ప్రజల సహకారంతో. ఈరోజు 100% నేను మరి డ్రైన్లు కట్టడం కానివ్వండి, రోడ్లు వేయటం కానివ్వండి, అట్లాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వటం కానీ, ప్రతి ఇంటికి నీటి కళాయి ఇవ్వటం కానివ్వండి, అట్లాగే చెత్త నుంచి మరి సంపద తయారు చేయటం కానివ్వండి, అన్నీ కూడా ఒక రావుచర్ల గ్రామంలో పక్కాగా అమలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నాకు ఈ గౌరవం ఇవ్వటం, నాకు ఈ అవార్డు ఇవ్వటం అనేది నేను ఇంకా నాకు ఒక గౌరవంగా నేను భావిస్తూ, ఇంకా రాబోయే కాలంలో ఇంతకంటే మెరుగ్గా కూడా గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తాం. ఎప్పుడు కూడా నేను ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, గ్రామం ప్రజల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 గ్రామంగా రావుచర్ల తీర్చిదిద్దాలని నేను పడుతున్నటువంటి తపనకి ఇలాంటి అవార్డులు రావటం మాకు ఇంకా సంతోషం. అట్లాగే మేము ఇంకా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తూ గ్రామాలను ఇంకా ప్రజలందరూ కూడా మరి చైతన్యం చేసి, మరి ఈరోజు పల్లెటూర్లు బాగుంటేనే మనందరం కూడా పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఒక నినాదంతో నేను పనిచేస్తూ ఉన్నాను. దానికి ఈరోజు నాకు ఈ అవార్డు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. నిజంగా ఢిల్లీలో ఈరోజు గణతంత్ర వేడుకల్లో మమ్మల్ని మా కుటుంబ సభ్యులు నన్ను నా భార్యను కూడా ఆ రోజు ఇన్వాల్వ్ చేసి మరి అక్కడ ఆ వేడుకల్లో పాల్గొన్నాం. రాత్రి మరి ఈ యొక్క అవార్డు కార్యక్రమంలో కూడా పాల్గొని అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి కారకులైనటువంటి మా ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా పంచాయతీరాజ్ సిబ్బందికి, ప్రజలందరూ కూడా నేను పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే మీకు ఇప్పుడు ఒక మీ పనికి తగ్గ గుర్తింపు లభించిందని అనుకుంటున్నారు మీరు? అంటే ఉమ్మడి మిశ్రమ కష్టం వల్ల ఇది లభించిందా? అవునండి, అవును. ఎందుకంటే నా ప్రజలు, నేను, నా కుటుంబం అందరూ సహకారంతోనే నేను ఇది సాధించగలిగాను. ఎప్పుడైనా ప్రజల సహకారం ఉంటే ఏదైనా చేయగలగవచ్చు, కుటుంబ సహకారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే దానికి ఉదాహరణ ఇదే. ఎందుకంటే నేను నా కుటుంబం నా గ్రామాన్ని నేను కుటుంబంగా అనుకున్నాను. ఈరోజు నా కుటుంబం నాకు మెయిన్ ఒక కన్ను అయితే నా గ్రామం నాకు ఒక కన్ను. అట్లాగే గ్రామంలో ప్రజలందరూ కూడా నాకు సహకరించడం బట్టి నేను ఈరోజు ఈ అవార్డు తీసుకుంటానికి దోహదపడిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, మీ భర్తకు ఉత్తమ సర్పంచ్గా అవార్డు రావడం పట్ల మీరేమనుకుంటున్నారు? చెప్పండి. మీరు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా అవార్డు తీసుకోవడానికి వచ్చారా ఢిల్లీ? అవును, వచ్చాను. సరే, మొత్తంగా చూసుకుంటే ఈ దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయతీల్లోనే ఎంపిక చేశారు దేశవ్యాప్తంగా. అందులోనూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. దాంట్లో ఉత్తమ సర్పంచ్గా నూజివీడు మండలం, ఏలూరు జిల్లా రావిచర్ల గ్రామానికి చెందిన కాపా శ్రీనివాసరావును ఉత్తమ సర్పంచ్గా ఎంపిక చేసి నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మరోవైపు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరైతే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున 10,000 మంది ప్రత్యేక ఆహ్వానితులను దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. దానిలో భాగంగా ఉత్తమ సర్పంచ్గా ఎంపికైన నేపథ్యంలో ఇటు కాపా శ్రీనివాసరావును కూడా ఇటు కుటుంబ సమేతంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. దానిలో భాగంగా ఈరోజు నిన్న అవార్డు అందుకోవడమే కాకుండా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి నా గ్రామ ప్రజలతో పాటు పార్టీ అధినేతలు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో ఉన్న మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ, ఇటు సీఎం చంద్రబాబు, అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ, మా గ్రామ ప్రజలు అందరూ, నా కుటుంబ సపోర్ట్ కూడా ఉంది. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవార్డులు ఇవ్వడం ద్వారా మమ్మల్ని మరింత ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి దేశంలోనే రావిచర్ల గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా భవిష్యత్తులో తీర్చిదిద్దుతానంటూ కూడా కాపా శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కనయ్ కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.